అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండల కేంద్రంలో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. గుండెపోటుతో మరణించిన చీటీల వ్యాపారి గొలుగూరి వెంకటరమణారెడ్డి మృతదేహానికి అంత్యక్రియలు చేయనివ్వకుండా చీటీలు వేసిన వారు అడ్డుకున్నారు. తాము కట్టిన చీటీల డబ్బు ఇచ్చేంత వరకు మృతదేహాన్ని ఖననం చేసేందుకు వీల్లేదంటూ మృతుడి ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు రమణారెడ్డి కుటుంబ సభ్యులు చీటీలు వేసిన వారితో చర్చలు జరుపుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, ఈ అవమానీయ ఘటన అనకాపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. మగవరంపాలెం మండల కేంద్రంలో గురువారం రోజు గుండెపాటుతో చిటిల వ్యాపారి గురుగురి వెంకటరమారెడ్డి మృతి చెందారు. అయితే భారీ ఎత్తున కూడా చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా వెంకటరమారెడ్డి దగ్గర చిట్టీలు వేశారు. లక్షల రూపాయలు ఒక్కొక్కరు కూడా వేయడంతో ఈ మృతదేహం వద్ద చిట్టీలు వేసిన వ్యాపారులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా కూడా చిట్టీలకు సంబంధించిన డబ్బులను తిరిగి ఇచ్చేంత వరకు కూడా ఈ మృతదేహానికి ఖననం చేయకుండా అడ్డుకుంటాం కూడా ఆందోళన తెలియజేశారు. భారీ ఎత్తున కూడా చిట్టీలు వేసిన ప్రతి ఒక్కరూ కూడా అక్కడ చేరుకుని ఆందోళన వ్యక్తం చేస్తారు. ఈ తరుణంలో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలతో చర్చలు జరిపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే చిట్టీలకు సంబంధించిన డబ్బులు ఇచ్చేంత వరకు మేము కదలబోమని ఖరాఖండిగా వారి ఇంటి ఎదుట మృతదేహం వద్ద కూర్చోవడంతో కొంతవరకు ఇబ్బందికర వాతావరణం కొనసాగుతుంది. అయితే ఒకవైపు వెంకటరామారెడ్డి బంధువులేమో వాటిని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయినా సరే పోలీసులు రంగప్రవేశం చేయడంతో ఇరు వర్గాలు చర్చలు జరిపి వారిని కొంత చేసిన తర్వాత ఖననం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.